టాక్సిక్ మూవీ రివ్యూ సినిమాని ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దండి. అండ్ ఈ రోజు అయితే ఎన్నో రోజులుగా, ఎందుకంటే 4 years తర్వాత తన మూవీ వస్తుందంటే కనుక నిజంగా వరల్డ్ వైడ్ టాలీవుడ్, బాలీవుడ్, అలాగే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ ఏ విధంగా మనకు, ఎందుకంటే బిఫోర్ కేజీఎఫ్ ఆఫ్టర్ కేజీఎఫ్ లాగా మూవీ అయితే వాళ్ళకు క్రియేట్ అయింది. ఎందుకంటే అంతవరకు లో ఎందుకంటే 1020 కోట్ల రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు ఈ రేంజ్ ఆఫ్ బడ్జెట్ నుంచి కూడా 100 కోట్లు పెట్టే రేంజ్కి ఎదిగిందంటే కన్నడ ఇండస్ట్రీ మామూలుగా లేదు. అండ్ అలాగే ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత 4 years తర్వాత ఈ మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా గీతు మోహన్ దాస్ యాజ్ ఎ లేడీ డైరెక్టర్ నుంచి, ట్రైలర్ నుంచి కూడా ఈ మూవీకి అయితే హైయెస్ట్, ఎందుకంటే రకరకాల డిఫెక్ట్స్ నచ్చాయి. ఏంటి అమ్మాయి ఏంటి ఇంత బోల్డ్గా సినిమా చేయడం ఏంటి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత బోల్డ్గా డైరెక్టర్స్ కూడా ఆ రేంజ్లో తీయలేదన్న రేంజ్కి ఈ మూవీలో చూస్తే అయితే లవ్, లస్ట్ అండ్ రొమాన్స్, ఏది వై నాట్ గ్యాంగ్స్, బ్లడ్ బాత్, ఇలా అన్ని యాంగిల్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎందుకంటే మనకు ట్రైలర్లోనే ఏ రేంజ్ ఆఫ్, ఎందుకంటే మనం సివిలైజ్డ్గా మాట్లాడుకుందామా అని మనకు మాట్లాడుకోవడం రుక్మిణి వసంత్ అండ్ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ సినిమా ఇప్పుడైతే ఎలా ఉంది అంటే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ మూవీ అయితే 500 crores ఈ మూవీ తెరకెక్కించడం జరిగింది. అలాగే ప్రతి చోట రిచ్నెస్, ఇది గోవా నుంచి మొరాకో ఎక్కడ చూసినా సిగరెట్లకే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారా, మందుకు, సిగరెట్లకు అండ్ అలాగే గ్యామ్లింగ్కు, ఆ టైప్ ఆఫ్ సెట్టింగ్స్కు ఈ మూవీ అయితే కూడా ప్రతి ఫ్రేమ్ రిచ్నెస్, వాళ్ళ డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ నుంచి అసలు ఎవ్రీ సెట్ ప్రాపర్టీ, గన్ బుల్లెట్లే ఎంత ఖర్చు అయింది, ఎందుకంటే 500 కోట్లు బడ్జెట్తో ఈ సినిమా చేస్తుంది. అది కూడా ఎందుకంటే అంతకుముందు గీతు మోహన్ దాస్ గురించి చెప్పాలి అంటే తను యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా, హీరోయిన్గా చేస్తూ మళ్ళీ డైరెక్టర్గా తను టర్న్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 50 lakhsతో ఒక మూవీ అయితే చేసింది. దాని తర్వాత నిజంగా 50 lakhs ఇక్కడ ఈ టాక్సిక్ సబ్జెక్టు, అందులో ప్రొడక్షన్ కూడా ఇందులో ప్రొడ్యూసర్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే దిల్ రాజు గారు తెలుగులో ఆఫ్టర్ అబోవ్ 100 crores తెలుగు స్టేట్స్లో రైట్స్ తీసుకున్నాడు అంటే కనుక నిజంగా తన సినిమా చూశాడా, చూడకుండానే ఆ హైప్ మీద తీసుకున్నాడా అంటే కనుక అంత పెద్ద ప్రొడ్యూసరు ఈ మూవీకి నిజంగా ఈ సినిమాలో ఎలా గ్యామ్లింగ్ అలా నడుస్తూ ఉంటుందో ఈ సినిమా కూడా అలా గ్యామ్లింగ్ లాగే అమౌంట్ అనేది అలా పారిందని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్, ఎందుకంటే హీరోయిన్స్ కూడా అసలు నయనతార కావచ్చు, కేఆర్ అద్వానీ, రుక్మిణి వసంత్, మళ్ళీ అలాగే బాలీవుడ్, ఇలా రకరకాల ఒక ఇప్పుడే వెంటనే వస్తూ ఉంటారు. లవ్ అనేది కూడా, లస్ట్ అండ్ రొమాన్స్ అసలు మామూలుగా లేదు. సినిమా అంతా కూడా ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్, రొమాంటిక్ అండ్ ఆల్సో బ్లడ్ బాతే కనిపిస్తుంది. అండ్ యష్ కూడా తన వైపు ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇది 3 hours అండ్ 15 minutesగా డ్యూరేషన్లో ఉంది కాబట్టి మూవీ కూడా ఒక స్లో పేజ్లో, స్లో నెరేషన్లో గోవా నుంచి మొదలై, ఎందుకంటే నయనతార అండ్ ఆల్సో యష్ కూడా యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్గా ఉంటారు. ఈ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్లో మన కేజీఎఫ్ టైప్ ఆఫ్, ఎందుకంటే నాకైతే ఆ వాయిస్ ఓవర్ అంతా చూసిన తర్వాత ఎక్కడ కొత్త ఆ వాయిస్ ఓవర్తోనే ఒక విధమైన, ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్ మన మైండ్లో ఉండిపోయింది కాబట్టి ఆ టైప్ ఆఫ్ డిక్షన్ మనకు కొంచెం లైట్ ఇరిటేషన్ లాగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే కనుక నిజంగా తను ఒక గ్యాంగ్స్టర్గా అక్కడ ఉన్న దాన్ని లాక్కోవడం అంతా నెగిటివ్నే. ఈ సినిమా అంతా కూడా ఇక్కడ పాజిటివిటీ, ఏదో హీరోయిజము, హీరో అంటే రాముడు మంచి బాలుడు అనేది లేకుండా అసలు ఎంత ఓపెన్ కావాలో అంత ఓపెన్ అయిపోయాడనే చెప్పొచ్చు. అండ్ మూవీలో కూడా అసలు కేఆర్ అద్వానీ అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్ బాండింగ్, తర్వాత అసలు రుక్మిణి వసంత్ కావచ్చు, మిగతా హీరోయిన్లతో, అలాగే నయనతార కూడా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ టికెట్ ప్రైజ్ ఇష్యూనే దీంట్లో, ఎందుకంటే ఆల్రెడీ 3,295 నుంచి మళ్ళీ 395కు రావడం అంటే ఎంతవరకు, ఇప్పుడే ఇరుముడి అనేది మంచి బ్లాక్ బస్టర్గా రన్ అవుతూ ఉన్న టైంలో ఈ మూవీ కూడా రావడము, దీనికి ఉన్న హై అంచనాలు ఎలా ఉంది అంటే కనుక మూవీ నాకు తెలిసి ఒక కొంతవరకు, ఎందుకంటే సెకండ్ హాఫ్లో చూసినట్లయితే నిజంగా ఎండ్ ఆఫ్ ది సెషన్ యష్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రవి బస్రూరు తన టైప్ ఆఫ్ మార్కు మ్యూజిక్కే ఉంది. ఈ మూవీ కూడా ఎక్కడ కొత్తదనం అంటే కేజీఎఫ్ ఫ్లేవర్లోనే రన్ అవుతుంటుంది. ఎందుకంటే ఎడిటింగ్ కావచ్చు, కటింగ్స్ కావచ్చు, ఎందుకంటే ఒక ఎక్కడ చూసినా యష్ సిగరెట్ తాగడం, మందు, ఇదే ఈ కల్చర్లోనే, ఎందుకంటే 18+ అని పెట్టారు కాబట్టి
ఈ మూవీ అంతా కూడా చూడాలి అంటే కనుక డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి, కొంచెం దీనికి పేషెన్స్ కూడా కావాలి. ఈ విషయంలో మూవీ ఎక్కడ బ్యాడ్ అని చెప్పడానికి, ఎందుకంటే కనెక్టివిటీ మనకున్న కేజీఎఫ్ను చూస్తూ ఆ దృష్టితో ఈ సినిమాకి వెళ్తే కనుక డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. దాన్ని ఒక విధంగా కాకుండా దీని యాంగిల్లో, ఎందుకంటే లవ్ కూడా దీంట్లో తనకున్న దాన్ని ఏమంటారు ఆ టాక్సిక్ రిలేషన్, ఎందుకంటే ఆ రిలేషన్లో తను ఏ విధంగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే తనకున్న ఆ రిలేషన్ను హోల్డ్ చేయడంలో తను మిస్ అయ్యి తను బిహేవ్ చేసే విధానము, ఎందుకంటే 3 డైమెన్షన్స్ ఒక యంగ్స్టర్గా అలాగే ఏజ్డ్ పర్సన్గా దీంట్లో చూసిన విధానం చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ది సెషన్ నిజంగా చాలా వరకు తన పర్ఫార్మెన్స్ అయితే యష్ అవుట్రేటెడ్గా ఇచ్చాడు. దీంట్లో కేఆర్ అద్వానీ పర్ఫార్మెన్స్ కూడా సూపర్. నయనతార వీళ్ళందరూ కూడా మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్.